పూర్తి వివరాల కోసమై స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. షరతులు వర్తిస్తాయి. సో మీరు చూస్తున్న ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ ఫుల్ షీట్ జాయింట్ షీట్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్. ఓన్లీ సింగిల్ లివర్ ఉంటుంది. సింగిల్ ఆపరేటర్తో 2 రకాల ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెట్టి 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో 12 ఇంచుల బఫే ప్లేట్ కానీ 14 ఇంచుల బఫే ప్లేట్ ఎక్స్ట్రా డైగులు కొనుక్కొని మార్చుకొని 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ను ఇంటి కరెంటు కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఫుల్ షీట్ను మిషన్లో ఈ విధంగా పెట్టి లివర్ని గేర్ని ముందుకు ప్రెస్ చేస్తే డై కిందికి వస్తుంది. సో 1 2 3 4 సెకండ్లు ఆగిన తర్వాత లివర్ని ఎన్నికట్టి డై పైకి వెళ్తుంది. ఈ విధంగా ఫుల్ షీట్ పెడితే జాయింట్ షీట్ పెడితే 2 రకాల ప్లేట్లు ఈ విధంగా తయారవుతాయి. సో మనకు ఓన్లీ సింగిల్ గేరు సింగిల్ ఆపరేటర్తో మనం ఈ విధంగా షీట్ పెట్టి గేర్ని మళ్ళీ ముందుకు ప్రెస్ చేస్తే డై కిందికి వస్తుంది. 1 2 3 4 సెకండ్లు ఆగిన తర్వాత అదే లివర్ని వెనక్కి అంటే డై పైకి వెళ్తుంది. ఈ విధంగా ఫుల్ షీట్ పెట్టడం వల్ల 2 రకాల ప్లేట్లు తయారవుతాయి. సో ఈ మిషన్లో మనము గంటకి చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. గంటకి 500 ప్లేట్ల నుంచి 1000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఫుల్ షీట్ జాయింట్ షీట్ పెడితే 2 రకాల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనం ఎలాంటి 12 ఇంచుల బఫే ప్లేట్లు కానీ లేదు అంటే 14 ఇంచుల బఫే ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. 12 ఇంచుల బఫే ప్లేట్లు లేదు అంటే 14 ఇంచుల బఫే ప్లేట్లు ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని స్నాక్స్ ప్లేట్స్ అని డోన కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనం మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ని ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తుంది. ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేటింగ్ చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలతో ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ మిషన్లో మనకు రా మెటీరియల్ ఫుల్ షీట్ అంటే జాయింట్ షీట్ 2 రకాల ఉండే జాయింట్ షీట్ మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందంటే ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి ఫుల్ షీట్ జాయింట్ షీట్ అంటే 2 బఫే ప్లేట్లు ఉంటాయి. 2 రకాల బఫే ప్లేట్లు మనకు ఫుల్ షీట్ జాయింట్ షీట్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఉదాహరణకి 3 రూపీస్ పడుతుంది అనుకోండి. మనం అదే బల్క్లో హెవీ బల్క్లో ఇంటికి తెచ్చుకుంటే మనకు ప్రతి షీట్ మీద ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 10 పైసల నుంచి 15 పైసలు మనకు ఖర్చు వస్తుంది. సో ఇంటికి తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేయడానికి కేవలము 5 పైసల నుంచి 10 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే ఒకటి 3 రూపాయల షీటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ 15 పైసలు 10 పైసలు పవర్ బిల్ అంటే 3 రూపాయల 25 పైసలు ప్లేట్ 2 రకాల ప్లేట్లు తయారైపోతాయి. సో మనం దాని మీద మార్జిన్ ఒక్కొక్క ప్లేట్ మీద 10 పైసల నుంచి 25 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులని పోను 10 పైసల నుంచి 25 పైసలు ఒక్కొక్క ప్లేట్ మీద మనకు 10 పైసల నుంచి 25 పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ప్రతి ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలాగ ఉంటుందంటే సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ చేస్తారు. ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి మనకు 10 ప్లేట్లు ఒక కవర్లో కట్టమని అనుకోండి 9 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 10 ప్లేట్స్ తయారవుతాయి. సో 20 ప్లేట్లు కట్టమని అనుకోండి ఒక్కొక్క ఏరియాలో 18 ప్లేట్లు లేదంటే 19 ప్లేట్లు ప్లస్ కవర్ ఈ విధంగా 20 ప్లేట్లు. 25 ప్లేట్లు కట్టమని అనుకోండి 23 ప్లేట్లు కానీ 24 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ ఈ విధంగా ఒక్కొక్క ప్యాకింగ్లో ఒక్కొక్క ప్లేట్ కంపల్సరీగా తక్కువ చేసి కట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ వివరణ ఇస్తున్నాను. సో మరీ ఒకసారి చెప్తాను. సో ఈ విధంగా మీకు ఉంటుంది. సో ఎవరైతే మా దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మీరు ఎక్కడో మిషన్ కొనుక్కొని మాకు రా మెటీరియల్ కావాలంటే అలా మేము సప్లై చేయలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కంపల్సరీగా మా దగ్గర కొత్త మిషన్ కొనే వారికి మాత్రమే రా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది.
సో ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా మీ పట్టణంలో కానీ నగరంలో కానీ గ్రామంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మా దగ్గర మిషన్ కొంటే టోటల్ మిషన్ మీద వారంటీ కాకుండా గ్యారంటీ 1 year గ్యారంటీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ సొంతంగా అమ్ముకోవాలి. ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. అది కూడా 12 ఇంచులు కానీ 14 ఇంచులు కానీ మీకు ఏ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఎగ్లు కొనుక్కొని తయారు చేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్